అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలు అనుభవిస్తున్న 4% రిజర్వేషన్ తొలగిస్తామని ఒడిసీ సభలో హిందువులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వలవిసిరారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగం దీన్ని అనుమతించదని అన్నారు. ముస్లింల 4% రిజర్వేషన్ను తొలగించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు బీజేపీ మాత్రమే న్యాయం చేస్తుందని అమిత్ షా ఈ సందర్భంగా చెప్పారు. ఏపీలోనూ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఇదే నినాదం అందుకున్నారు. ఇప్పటికే ఏపీలో ముస్లింలను దూరం చేసుకోలేక టీడీపీ, జనసేన ముఖ్య నేతలు ముస్లిం వర్గాలను సముదాయిస్తున్నారు. ఇలాంటి స్థితిలో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ముస్లిం వర్గాలు ఏపీలో టీడీపీ, వైసీపీ ఇస్తున్న రంజాన్ తోఫా కంటే 4% రిజర్వేషనే ముస్లింలకు ముఖ్యం. తమ బిడ్డలకు ఈ రోజున ఉన్నత చదువులకు అవకాశం వచ్చిందంటే రిజర్వేషన్ ఫలితమే. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా నిలిచిన ముస్లింలు అధికార పార్టీకి సలాం చేయటం సర్వసాధారణం. కానీ బీజేపీ విసిరిన ముస్లిం వ్యతిరేక పాచికతో ఏపీలోని ముస్లింలలో ఆందోళన పెరిగింది. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో ఇది ఇబ్బందికరంగా మారనుంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో ఏపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ముస్లింల 4% రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ప్రకటించడంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇరకాటంలో పడినట్టే. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీలో టీడీపీ, జనసేన పరిస్థితి అంతుచిక్కటం లేదు. ఏం చేయాలో అర్థం కాని ధర్మ సంకటంలో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే ఏపీలోనూ 4% రిజర్వేషన్ తీసేస్తారనే అభద్రతా భావంతో ముస్లింలు ఆలోచనలో పడ్డారు. యాంటీ ముస్లిం నిర్ణయ ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముస్లింలు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో ఫలితాల్లో తీవ్ర ప్రభావం తప్పదని ప్రచారం జరుగుతోంది. ఏపీలో 13 ఎంపీ స్థానాలు, 91 అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం వ్యతిరేక నినాదం కారణంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దెబ్బ తప్పదని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాలపై అటు వైసీపీ, ఇటు టీడీపీ ప్రత్యేక దృష్టి సారించాయి. కానీ అభ్యర్థులను బరిలోకి దించే విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాయి. రాజకీయ చైతన్యానికి కీలకమైన గుంటూరు జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై ముస్లిం ఓటర్లే నిర్ణేతలు. అందుకే ముస్లిం ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు అన్ని పార్టీలు ముస్లిం బాయిల చుట్టూ తిరుగుతుంటాయి. గుంటూరు జిల్లాలోని గుంటూరు నగరంలో 18.05% ముస్లింలు ఉన్నారు. నరసరావుపేటలో 22.52%, చిలకలూరిపేటలో 23.89%, వినుకొండలో 22.92%, పొన్నూరులో 21.13% ముస్లిం ఓట్లు ఉన్నాయి. అందుకే గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంపై ఇటు వైసీపీ, అటు ఎన్డీఏ కూటమి ముస్లింలనే బరిలోకి దించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా తనయ్య, నూరి ఫాతిమా టీడీపీ అభ్యర్థిగా అహ్మద్ నజర్ పోటీ చేస్తున్నారు. అంటే ఉమ్మడి జిల్లాలోని ముస్లింలను ఆకట్టుకోవడానికే ఈ ప్రయత్నం జరిగింది. ఇక బీజేపీకి సంబంధించిన రిజర్వేషన్ రద్దు అస్త్రం పనిచేస్తే నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాలకే కాదు, నరసరావుపేట ఎంపీ అభ్యర్థికి చిక్కులు తప్పవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ముస్లింల ప్రభావం ఎక్కువే. రాజకీయ చరిత్రను పరిశీలిస్తే అనేక ఎన్నికల్లో ముస్లిం నేతలకే ప్రాధాన్యం కనిపిస్తుంది. అటు కాంగ్రెస్, టీడీపీ మధ్య పోటీ గానీ, ఇటు వైసీపీ, టీడీపీ మధ్య పోటీ చరిత్రను పరిశీలిస్తే ప్రధాన రాజకీయ పార్టీల గెలుపు ఓటములపై ముస్లింలు తీవ్ర ప్రభావం చూపించాయి. ముస్లింల మద్దతు లేనిదే రాజకీయ పార్టీల మనుగడ లేదు. ఎందుకంటే కర్నూలు నగరంలో 34.39%, నంద్యాలలో 32.63%, ఆదోనిలో 26.49%, ఎమ్మిగనూరులో 22.81%, బేతంచెర్లలో 23.32%, మామిడాలపాడులో 27.57% మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక బనగానపల్లిలో హిందువులు 51.63% ఉంటే ముస్లింలు 47.11% మంది ఉన్నారు. అందుకే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఐఏఎస్ మాజీ అధికారి ఎండి ఇంతియాజ్ నుంచి వైసీపీ బరిలోకి దింపితే నంద్యాలలో ఎన్ఎండి ఫరూక్ ను టీడీపీ రంగంలోకి దించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముస్లిం ఓటర్లు ఎక్కువే. ఈ జిల్లాల్లోనూ అన్ని రాజకీయ పార్టీలు ముస్లిం ఓటర్ల కోసం వంగి సలాంలు చేస్తారు. కదిరి నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థుల్ని పోటీలోకి దించుతారు. ఈ ప్రభావం గుంతకల్లు, తాడిపత్రి, హిందూపురం నియోజకవర్గాలపై పడుతుంది. అనంతపురం జిల్లాలో ముస్లింల ప్రభావాన్ని పరిశీలిస్తే అనంతపురంలో 21.02%, హిందూపురంలో 34.62%, గుంతకల్లులో 25.23%, తాడిపత్రిలో 26.58%, కదిరిలో 44.25%, హిందువులు 54.26%, గూటీలో 22.54% ముస్లిం ఓటర్లు ఉన్నారు. అందుకే కదిరి అసెంబ్లీ బరిలోకి మక్బుల్ అహ్మద్ ను వైసీపీ దించింది. ఇక హిందూపురంలో అనూహ్యంగా ఇనైతుల్లాకు కాంగ్రెస్ పార్టీ దించింది. కడప జిల్లాలో ముస్లిం ఓటర్ల ప్రభావితం అంతా ఇంత కాదు. కడప నగరంలో 32.91%, ప్రొద్దుటూరు 25.58%, రాయచోటి 49.09%, రాజంపేట 20.75%,
పులివెందుల 15.59%, జమ్మలమడుగు 20.86%, రామేశ్వరం 26.48%, నాగిరెడ్డిపల్లి 25.59%, మోడమీదిపల్లి 27.16%, చెన్నముక్కపల్లి 49.87% ముస్లిం ఓటర్లు ఉన్నారు. కనీసం 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లే నిర్ణేతలుగా కనిపిస్తారు. ఇక్కడ ముస్లింలు ఎవరికి మద్దతు పలికితే ఆ రాజకీయ పార్టీ మాత్రమే విజయం సాధిస్తుంది. ఇప్పటి వరకు ఉమ్మడి కడప జిల్లాపై కేంద్ర రాజకీయ ధోరణే ప్రభావం చూపించింది. ఈ జిల్లాలో బీజేపీకి నామమాత్రం బలం కూడా లేదు. టీడీపీలో కొందరు ముస్లిం నేతలు తమ సొంత బలంతోనే విజయం సాధించారు. కడప జిల్లాలోని 10 అసెంబ్లీ, కడప, రాజంపేట పార్లమెంటు స్థానాల పరిధిలో కడప అసెంబ్లీ పరిధిలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్ బాషా, కాంగ్రెస్ అభ్యర్థిగా అఫ్జల్ ఖాన్ పోటీలో ఉన్నారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పూల మహమ్మద్ నజీర్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 2,74,226 ఓట్లు ఉండగా అందులో 90,000 ఓట్లు ముస్లిం మైనారిటీ వర్గానికి చెందినవిగా తెలుస్తోంది. కాగా రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి కడపకు చెందిన నజీర్ అహ్మద్, తంబాలపల్లికు చెందిన ఇస్మాయిల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు ముస్లింల మద్దతు కోసం వెంపర్లాడాల్సిందే. పీలేరు 32.57%, పలమనేరులో 28.81%, మదనపల్లిలో 24.83%, పుంగనూరులో 37.30%, కుప్పంలో 14.33%, రేణిగుంటలో 18.23% ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఈసారి మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 2 ప్రధాన పార్టీలు ముస్లిం అభ్యర్థుల్ని రంగంలోకి దించాయి. వైసీపీ నుంచి నిస్సార్ అహ్మద్, టీడీపీ నుంచి తాజా ఖాన్ బాషా పోటీ పడుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ముస్లింలకు అన్ని రాజకీయ పార్టీల ప్రాధాన్యం ఇచ్చాయి. ఈ జిల్లాలో కనీసం 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్ బ్యాంకు ప్రభావం ఉంటుంది. ఇప్పుడు రిజర్వేషన్ వ్యతిరేక నినాదం ముస్లింల్లో గందరగోళం సృష్టించడం ఖాయం. బీజేపీపై వ్యతిరేక భావం పెరిగితే కూటమికి దెబ్బే. ఎందుకంటే కందుకూరులో 18.84%, కనిగిరిలో 25.62%, గిద్దలూరులో 17.50%, పొదిలిలో 23.29%, సింగరాయకొండలో 25.06%, పామూరులో 23.03%, భంబం 35.80% ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇలాంటి స్థితిలో ప్రభుత్వం వ్యతిరేక భావనతో వైసీపీకి దూరమై ముస్లింలు బీజేపీ పుణ్యమాని పీచేముడ్డు అనడం ఖాయమని రాజకీయ పరిశీలకుల అంచనా. కానీ ముస్లిం ప్రభావిత రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వస్తున్న తరుణంలో ఏపీలోనూ ముస్లిం వ్యతిరేక నినాదం ఎంతవరకు పనిచేస్తుందో అలవికాని ప్రశ్నే.